నమస్కారం ఎన్ఎస్‌న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాకాలం నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. బైన్సా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ కేసులో అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన వైద్య పరికరాలు ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఒక్కో డాక్టర్ను పిలిచి విభాగాల వారీగా కావలసిన సౌకర్యాలు, సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అందుకు అవసరమైన వాటిని సమకూరుస్తామని చెప్పారు. సో అదొక ప్రాబ్లమ్. సెంట్రల్ ఆక్సిజన్ సప్లై అంటే కూడా మనకి ఈజీ ఉంటుంది. సో ఈ అంటే మన మినిమల్ కేర్ అయితే పక్కా ఇస్తాం. సపోర్టింగ్ స్టాఫ్ అనేది మెయిన్ క్రైటీరియా. మినిమల్ కేర్ కూడా లోపల సబ్ స్టోర్ సార్, ఇంజెక్షన్స్ అన్ని లోపల ఉంటాయి స్టోర్. ఇక్కడ ఫ్లూయిడ్స్, సర్జికల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చింది కదా. పర్లేదు సార్, వచ్చింది. ఇంకేమైనా తక్కువ ఉందా? కొంచెం సిరంజెస్ పైనుంచి సప్లై లేదు సార్, అక్కడ సిఎంఎస్ లో కూడా లేదు. సపోర్టింగ్ స్టాఫ్ అనేది ఎట్లా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు సార్. ముగ్గురు సిస్టర్లు ఎన్ని ఫ్లూయిడ్ టైప్ ఫ్లూయిడ్ మన దగ్గర అన్ని పెట్టకపోతే క్లాసెస్ కంప్లైంట్ చేస్తామని వాళ్ళకి దానికి ఇస్తారు అనమాట, లోకల్ పీపుల్ కూడా. సో ట్రైన్ స్టాఫ్ ఉంటే ఒకవేళ మనం ఇంకా సపోర్ట్ ఇవ్వాల్సింది అనమాట. సో ఆ స్టాఫ్దే ప్రాబ్లమ్ సార్. మేము డాక్టర్స్ వీఆర్ సఫిషియంట్, ట్రైన్ స్టాఫ్ ఉంటే మనకి ఇంకొకలా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది బైన్సా ఏరియా హాస్పిటల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన డివిజన్ సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా బైన్సా మున్సిపల్ చైర్మన్ గారు, బైన్సా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరితో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. వర్షాకాలంలో అన్ని విధాలుగా పేషెంట్కు ఆదుకోవాలా, చాలా వ్యాధులు వస్తాయి. దానికోసం ఇవాళ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో సర్జికల్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, పెడియాట్రిక్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, అనేస్టే వాళ్ళకు ఏం అవసరం ఉంది, మన ఆర్థోపెడిక్ వాళ్ళకు ఏమేమి అవసరం ఉంది, అన్ని ఏంటి వాళ్ళకు అన్నీ రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నీ మా హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అత్యవసర వస్తువులన్నీ కొనుక్కొని ఈ అసలు హాస్పిటల్కు కాపాడాలి, మా నియోజకవర్గంకు బీద వర్గాలను కాపాడాలి అని ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే హెల్త్ మినిస్టర్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో 100 బెడ్ నుంచి 150 బెడ్ మనకు హాస్పిటల్ కావాలి, అదేవిధంగా ఒక మెటర్నిటీ హాస్పిటల్ కూడా సెపరేట్ కావాలని చెప్పడం జరిగింది. 30 బెడ్ల హాస్పిటల్ కుబేరులో కావాలని చెప్పడం జరిగింది. దానికోసం మంత్రి గారు స్పందించి వారం 10 రోజుల్లో స్పెషల్ మీటింగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాది పెడతానని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో మా హాస్పిటల్లో ఏమేమి తక్కువ ఉన్నాయి. ఈ రోజు చూస్తే స్టాఫ్స్ చాలా తక్కువ ఉన్నారు, నర్సెస్ లేరు, అవుట్ సోర్సెస్ ఉద్యోగాలు లేరు, డాక్టర్స్ కూడా కొంత ఈరోజు జనరల్ మెడిసిన్ వాళ్ళది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అన్ని విధాలుగా దానితో డిస్కస్ చేసి హాస్పిటల్కు డెవలప్మెంట్ చేయాలి, బీద వాళ్ళకు సాయం అందించాలని ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మేము ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. దానికి అందరూ డాక్టర్స్ కానీ, మన సబ్ కలెక్టర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అందరూ రోగులకు సరి అయిన వైద్యం ఇచ్చి వర్షాకాలంలో రోగులు రాకుండా వాళ్ళకు ఏదైనా పేషెంట్ వస్తే వాళ్ళకి కాపాడుతామని చెప్పడం జరిగింది. వాళ్ళకు డాక్టర్స్ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.